గాక, నీ గర్భాన్ని యేసు ప్రభు తెరుచును గాక, నీ వ్యాధిని యేసయ్య స్వస్థపరచును గాక. సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాను, ఒకవేళ తాళలేకపోతున్నవేమో, నీ కష్టాన్ని బట్టి ఒకవేళ అటు ఇటుగా దొల్లుతూ మరి ఏమి చేయక ఎటు తోచక ఉంటున్నావేమో, లేకపోతే నువ్వెంతో వేదన చెందుతున్నావేమో, శ్రమ చేత మరి ప్రాణము కరిగిపోయినట్టుగా ఇశ్రాయేలు ప్రజల ప్రాణం, నీ హృదయం ఒకవేళ కరిగిపోయి వేదనలో దుఃఖములో ఉన్నావేమో, అటువంటి నీ జీవితంలో నీ ప్రతి పొంగు, ప్రతి తుఫాను, ప్రతి విధమైన వ్యతిరేకత, ప్రతి ఆటంకాన్ని యేసు నామములో ఆపివేసి అణిచివేయునుగాక. అవును పిల్లరా, పరిష్కరించబడింది దేవుని దగ్గర ఏది ఉండదు. ఒకవేళ మనుషుల దగ్గర ఉండొచ్చేమో, డాక్టర్ దగ్గర ఉండొచ్చేమో, సైంటిస్ట్ దగ్గర ఉండొచ్చేమో, రాజుల దగ్గర ఉండొచ్చేమో, అధిపతుల దగ్గర ఉండొచ్చేమో, డబ్బుకు ఆ సామర్థ్యం లేకపోవచ్చేమో, వెండిలో పరిష్కరించకపోవచ్చేమో, బంగారంలో పరిష్కరించకపోవచ్చేమో, భూమిలో పరిష్కరించకపోవచ్చేమో. ఈ భూమి మీద ఏదైనా కానీ ఒకటి పరిష్కరించుకోలేనటువంటిది ఏదైనా ఉండవచ్చేమో, కానీ యేసు ప్రభు దగ్గర, ఆయన దగ్గర, అంటే ఆ ప్రభు దగ్గర ప్రతిదీ కూడా యేసు నామములో పరిష్కరించబడాల్సిందే. అవును, నీ సమస్య పరిష్కరించబడి నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. మరలా అంటున్నా, ఇలా ఇద్దరు ప్రతి సమస్య మరొక్కసారి ప్రభు నామములో చెబుతున్నా, అన్నీ నీ వద్ద నుంచి దూరము చేయబడునుగాక, దూరము చేయబడునుగాక. నీ జీవితం నుంచి దూరము చేయబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవును, సామెతల గ్రంథం 13వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. 11వ వచనము చూస్తే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోను, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. అవును పిల్లరా, మరి మీ కష్టాజితము ఒకవేళ దోచబడుతుందేమో, మీ కష్టమంతా వ్యర్థమైపోతుందేమో, మీ కష్టమంతా కూడా ఒకవేళ నిరుపయోగంగా మారిపోతుందేమో. అయితే నీ కష్టాన్ని, నా కష్టాన్ని దేవుడు దూరము చేసి బలమైన కార్యాలు చేయనుగాక. ఇది బైబిల్లో కనుక చూస్తే ఒక మాట చూద్దామండి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక చూసినట్లయితే, భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. అంటే ఈ శ్రమలో తనకి ఏం కలుగుతుందంటే నిట్టూర్పు అంట. నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఎంత బాధ కదండి. ఇక్కడ చూస్తే యోబు యొక్క జీవితంలో భోజనానికి మారుగా నాకు నిట్టూర్పే కలుగుచున్నది. అంటే తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, మరి ఆ సమస్యల మధ్యలో చిల్ల పెంకుతో మరి తన శరీరంలో కలిగిన బొబ్బలు, ఆ గాయములు, ఆ బాధ, మరి తను బాధపడినట్లుగా చూస్తున్నాం. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టుచున్నది అదే నాకు మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇక్కడ యోబు యొక్క జీవితంలో మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, తూర్పు దేశ ప్రాంతంలో అతని వంటి వాడు ఎవరు లేడు. అయినా నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నదంట. అలాగే ఒకవేళ నీవున్నావా, నెమ్మది లేదని, సుఖము లేదని, విశ్రాంతి లేదని, శ్రమ లేదని, వీటన్నిటి మధ్యలో నీ సమస్యలు పరిష్కరించగలడు. మరి ఆఖరిగా చివరికి వచ్చే లోపల యోబు సమస్యలన్నీ కూడా పరిష్కరించాడు. స్నేహితులు పరిష్కరించలేదు. స్నేహితులు మరి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం, యోబుని నిందించినట్టుగా, యోబుని బాధ పెట్టినట్టుగా. అయినా కానీ యోబు ఓర్చుకొని చివరికి వచ్చే లోపల రెండంతలైందంట ఆశీర్వాదం, రెండంతలుగా దీవించబడంట. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నదన్న మరి యోబు జీవితాన్ని దేవుడు చివరికి వచ్చే లోపల అలాగే ఉంచలేదు. నెమ్మది గలవాడిగా, సుఖము గలవాడిగా, విశ్రాంతి గలవాడిగా, మరి ఏది తన జీవితంలో కోల్పోయాడో తిరిగి రెట్టింపుగా పొందుకున్నవాడిగా మార్చివేశాడు. ఇలా ద్వారా మీ సమస్య యేసు నామములో పరిష్కరించబడుగాక. అది పాపమా, అంటున్నది వ్యాధి, అది భయమా, అది బలహీనత, ఒకవేళ చెడ తలంపుల, దుష్టుడా, సాతాన, అపవాద, లేకపోతే వ్యతిరేక శక్తుల, మాంత్రిక శక్తుల, చీకటి శక్తుల, మరి పేదరికమా, ఏదైనా కానీ, ఎటువంటిదైనా కానీ మీ జీవితం నుంచి అది ప్రతిదీ కూడా దూరం అయిపోనుగాక. మరి
త్రోవలో ఎన్నో కష్టాలు వచ్చినాయి మోషే యొక్క జీవితంలో, అవన్నీ పరిష్కరించాడు దేవుడు. యోబు యొక్క జీవితంలో అలాగే జరిగింది. ఇక్కడ చూసాం బైబిల్ కనుక చూస్తే, మరి సీమోను పేతురు యొక్క జీవితంలో తనకు కలిగిన కష్టాన్ని బట్టి దేవుడే అనగా యేసు ప్రభువే తానే దగ్గరికి వచ్చి తన పరిస్థితిని, తన సమస్యను పరిష్కరించి గొప్పగా ఆశీర్వదించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఇలా ద్వారా అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని నీకు నాకు అనుగ్రహించును గాక. అవును, అడుగుదాం ప్రభుని, అడుగుదాం, ప్రభా నేనైతే నా జీవితంలో పరిష్కరించుకోలేకపోతున్నాను, మీరే మీ ఆత్మ ద్వారా, మీ శక్తి ద్వారా, మీ బలము ద్వారా, మీ రక్తము ద్వారా, మీ యొక్క నాయన గాయపడిన హస్తముల ద్వారా, మీ కృప ద్వారా, మీ అభిషేకము ద్వారా, మీకు బలమైన వాక్యము ద్వారా నేను సయ్యా తండ్రి వాటిని పరిష్కరించుకునే అంత ఆశీర్వాదాన్ని నాకీ అని అడిగినప్పుడు నిజమే దేవుని ఆత్మ నీకు సాయం చేస్తుంది. దేవుని అభిషేకం నీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని వాక్యం అలాగా నీ జీవితాన్ని తయారు చేస్తుంది. దేవుని యొక్క వెలుగు, ముఖకాంతి నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ లైవ్ ద్వారా నీ ప్రతి సమస్య యేసునామములో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులలో, నువ్వు చేస్తున్న దాంట్లో, నీ స్టడీస్లో, ఎక్కడైనా కానీ యేసునామములో అది పరిష్కరించబడటమే కాదు, గొప్ప ఆశీర్వాదము చూచుదువు గాక. మీ కొరకు ప్రార్థించబోతున్నాండి. ప్రభుని అడుగుతాం, ప్రభా ఆయన నా జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించే నాకు నెమ్మది ప్రభా, విశ్రాంతిని ప్రభా, మంచి గృహాన్ని ప్రభా, మంచి మందిరాన్ని ప్రభా, బిజీగా ఉంచు నాయన. అయ్యా తండ్రి నాయన, ప్రతినిత్యం వాడబడాల ప్రభా, ప్రతినిత్యము గోచాడి ప్రార్థించే వ్యక్తిగా మార్చండి అయ్యా. నేను నా జీవితంలో నేను ఏది వేసుకోలేకపోతున్నాను, ఏది పొందలేకపోతున్నాను, ఏది చూడలేకపోతున్నాను ప్రభా, అయ్యా దాన్ని పరిష్కరించుకునే గొప్ప ఆత్మశక్తి నాకు అని మనం అడిగినప్పుడు అటువంటి కార్యాన్ని పొందగలం. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం వేసే మీకు ఇచ్చును గాక. దయచేసి ప్రార్థించబోతున్నాండి. పరిశుద్ధుని తండ్రి, ఎవరైతే నాయన వారి సమస్యను, వారి కష్టాన్ని, వారి దుఃఖాన్ని, వారి వేదన, వారి బాధ, వారి హృదయ అంతరంగపు నాయన బాధ ఏమైతుందో యేసునామములో అది పరిష్కారము కలుగును గాక. వారి కుటుంబంలో పరిష్కారం కలుగును గాక. వారి పిల్లల జీవితంలో పరిష్కారం కలుగును గాక. వారి అనుదిన జీవితంలో పరిష్కారం కలుగును గాక. వారి వ్యాపారంలో పరిష్కారం కలుగును గాక. వారి ఉద్యోగంలో నాయన, వారి స్టడీస్లో ప్రభా, వారి భయమునైనా, వారి దుఃఖమునైనా, వారి వేదన ప్రభా, ఏ సమస్య పరిష్కరించుకోలేకపోతున్నామని వారు నిత్యము ఆవేదన చెందుతున్నారో, నొచ్చుకుంటున్నారో, యేసునామములో దానికి ముగింపు కలుగును గాక. యేసునామములో అది తొలగిపోనుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అది తొలగిపోయి గొప్ప సంతోషము, ఆనందము కలుగునుగాక. వారి జీవితంలో ఏ సమస్యను పరిష్కరించుకోలేదని అయ్యా తన్ని అపవాది ఇంకా ఎక్కువగా నిరాశపరుస్తుందో, ప్రతి నిరాశ పరిచే తలంపు యేసునామములో బ్రేక్ అవునుగాక. యేసునామములో బ్రేక్ అవునుగాక. గొప్ప విడుదల కలుగునుగాక. మీ నామములో నాయన, మీ యొద్దకు వచ్చినప్పుడు, మీరు మా యొద్దకు వచ్చినప్పుడు అయ్యా, మీ దృష్టిలో పడినప్పుడు, మీ చేతిలో పడినప్పుడు నాయన, అయ్యా మీ మనసులో పడినప్పుడు నాయన, మా యొద్దకు మీరు వచ్చినప్పుడు అయ్యా, మా జీవితంలో మీరున్నప్పుడు నాయన, మాకు తోడుగా ఉన్నప్పుడయ్యా, పరిష్కరించుకోలేనటువంటిది ఏది కూడా ఉండదు నాయన. యేసు నామములో ప్రతి సమస్య సాల్వ్ అవునుగాక అయ్యా, డెలివరెన్స్ అవునుగాక అయ్యా, రిడీమ్ అవునుగాక. యేసు నామములో తండ్రి, మీ నామములో తండ్రి, ఆ సమస్య ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడే యేసు క్రీస్తు శక్తిగల నామములో విడుదల కలుగునుగాక, అద్భుతము జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. యేసు నామములది తొలగిపోనుగాక. అద్భుతాశ్చర్యమైన కార్యము కలిగేలాగా ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో అటువంటి కార్యము జరుగునుగాక. బలమైన మీ కార్యము చేయమని నన్ను నేనుగా తగ్గించుకుంటూ మరొకసారి మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి వ్యాధిని, బాధను, భయాన్ని తీసివేసి నెమ్మది, సమాధానము కలగచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సమస్యలన్నీ కూడా పరిష్కరించబడి నెమ్మది, సమాధానము కలుగును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.